చెప్పాలంటే బ్లైండ్గా డైరెక్టర్ గారిని బిలీవ్ చేశానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కథ ఎగ్జైట్ చేసిన పాయింట్ అనమాట. సో తెలియకుండా నేను కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఒక ఆయు పట్టులాగా. సో చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మీకు తెలుసు పూనకాలం అనేది మోస్ట్లీ ఉమెన్కి వస్తుంది. మనం చూస్తుంటే కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉమెన్కి వస్తుంది. యాక్చువల్లీ నిన్న నాకు ఒక జర్నలిస్ట్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సార్ మామూలుగా పూనకం అనేది లేడీస్కి వస్తుంది, కానీ మీరు చేస్తే అది చాలా బిలీవబిలిటీగా ఉండింది. అండ్ అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే చాలా కత్తుపేద సాధనలాగా అండి. ఏంటంటే అది వెరీ ఛాలెంజింగ్. అటు వెళ్ళకూడదు, ఓవర్పడకూడదు, అటు తక్కువ అవ్వద్దు. సో ఆ కరెక్ట్ మీటర్ని పట్టుకోవడం అనేది చాలా టఫ్. బట్ లక్కీలీ నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకొని దాన్ని చేయడం జరిగింది. లిటరలీ గూస్ బంప్స్ అండి. అయితే ఎన్ని టేక్స్ తీసుకున్నారు దానికి? థ్యాంక్ యూ అండి. నాకు అంత గుర్తులేదండి డైరెక్టర్ గారికి మోస్ట్లీ. బట్ నాకు తెలిసి 1-2 టేక్స్ 3 మ్యాక్సిమం అయిపోయినాయండి. అంటే అది ఆ తెలియని నా కుంకుమ అవన్నీ బాడీ మీద మొత్తం వేసుకునేసరికి తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. మీరు అన్నట్టు కాంతార వైపు కూడా క్రియేట్ అయింది కొంత. సార్ థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్.